సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ డాక్టర్ పైడి చంద్రలత రచించిన ఇదం శరీరం. కథ వినండి. ఈ కథ వార్షిక సాహిత్య సంచిక 2002వ సంవత్సరంలో ఇండియా టుడే పత్రికలో ప్రచురితమైనది. ఈ కథ చదివి వినిపించటానికి అనుమతినిచ్చిన డాక్టర్ పైడి చంద్రలత గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. ఇదం శరీరం. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. బహుశా ఇంతకు మునుపు ఎన్నడూ ఇలా జరగకపోవటం వలనే కావచ్చు. అక్షతతో ఇదే చిక్కు. దేనికి ఎలా స్పందిస్తుందో పెళ్ళై ఇన్నేళ్లైనా నాకు ఈనాటికి అర్థం కాదు. అంత సులువుగా అర్థం చేసుకోగలిగితే ఇక అక్షతతో వచ్చే ఇబ్బంది ఏముంది కనుక. అందుకేనేమో ఈ మధ్యన తరచూ అంటోంది, ప్రవీణ్, కాస్త నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంటూ. నిజానికి ఆమె తరచుగా ఆ మాట అనాల్సి రావటం నాకు అవమానకరంగానే ఉంది. కానీ ఏం చేయను? రాను రాను ఆమె సరళత సంక్లిష్టమైపోతోంది. అసలు ఈ అర్థం చేసుకోవటం అనే అంశమే మా ఇద్దరి మధ్యన అపార్థానికి దారి తీస్తోందని నా ప్రగాఢ విశ్వాసం. కానీ ఆమె ధోరణి ఆమెదే. ఎటొచ్చి ఇవాళటి ఆమె వాక్యాలు మరోలా ఉన్నాయి. ఆవిడను అర్థం చేసుకోవటానికి మీరెవరూ ఎందుకు ప్రయత్నం చేయరు? అసలు ఆమెను అర్థం చేసుకోవాల్సిన అవసరమైన ఉందని మీరు గుర్తించినట్లుగా నాకు అనిపించటం లేదు. అక్షత ప్రస్తావించిన ఆవిడ మా అమ్మ దశావతి. మీరు అన్నది నన్ను, అన్నయ్యను, నాన్న ప్రభాకర్ను. అక్షత ఆవేశం కాకపోతే అమ్మను మేము కాక తాను అర్థం చేసుకుంటుందా? అత్తను అర్థం చేసుకున్న కోడలు. బాగానే ఉంది వ్యవహారం. అటు తిరిగి ఇటు తిరిగి తన మీదకు విరుచుకుపడింది, ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుగా. అమ్మ కాపురానికి వచ్చి 40 ఏళ్ల పైమాటే కాదు మరి. తానే 40కి చేరువలో ఉన్నాడు. ఈ 40 ఏళ్ల పై చిలుకు కాపురంలో నాన్న అమ్మను అర్థం చేసుకోలేనిది అక్షత అర్థం చేసుకుంటుందా? అంతా ఆమె భ్రమ. ఎవరిని ఎవరూ అర్థం చేసుకోలేరు. అపార్థాలు, పెడర్థాలు తప్ప. అందులోనూ అమ్మలో అర్థం చేసుకోలేనంత నిగూఢత ఏం ఉంది కనుక. నిగూఢత ఆమె నిశ్శబ్దంలో ఉంది. అక్షత ఆ మాటకి టక్కున సమాధానం ఇచ్చింది. అక్షత తన తరం కొలబద్దతో అమ్మను కొలవటానికి ప్రయత్నిస్తోంది. అక్షత తరాజులో అమ్మను ఎలా తోచగలం? అమ్మ భారమే అవుతుంది మరి. అమ్మలోని సరళత అక్షతకు స్తబ్దతగా తోచవచ్చు. అమ్మలోని విధేయత అక్షతకు విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ అమ్మ అమ్మే, అక్షత అక్షతే. ఆ సంగతి అవగాహన చేసుకోలేనిది అక్షతే. అదేం కాదు, అక్షత ఖరాఖండిగా అంది. నా అవగాహన కాదు ఇక్కడ సమస్య. ఆమె పట్ల నీ నిర్లిప్త వైఖరి, అది నిర్లక్ష్యంగా మారి కూర్చుందని. అమ్మ పట్ల నిర్లక్ష్యమా? నిర్లిప్తత ఏమిటో అక్షత ఉద్దేశం. తనను బడుద్దాయి కొడుకులా నిలబెట్టాలనా? బాధ్యత లేని కొడుకులా నగుబాటు చేయాలనా? నీవు ఏ నిర్ణయం తీసుకున్నా రేపందరూ ఆడిపోసుకునేది కోడలినైనా నన్నే, నిన్ను కాదు. అది సంగతి. అలాంటప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయంలో నేను భాగస్వామిని కావాలనుకోవటంలో తప్పేమీ లేదుగా? లేదు. మరి విషయాన్ని నాతో సావధానంగా చర్చించటానికి మీరెందుకు వెనకాడుతున్నారు?
ఇప్పుడు కొత్తగా చర్చించటానికి, నిర్ణయాలు తీసుకోవటానికి ఏమీ లేదు అక్షత. అన్ని నిర్ణయాలు ఎప్పుడో తీసుకున్నాం. నాతో మాట మాత్రమైనా చెప్పకుండానే అక్షత కళ్ళు పెద్దవి చేసి అంది. ఆమె కళ్ళల్లో కదలాడింది ఆశ్చర్యము, కోపము. మా ఇద్దరి మధ్యన నిశ్శబ్దం బరువుగా వేళ్లాడింది. ఆ శీతాకాలం ఉదయంలానే. ఇక అక్షత ఆ విషయం వదిలేస్తుందనుకున్నా. కానీ ఈసారి మాటలు మరింత తేటగా, ఘాటుగా వచ్చాయి. కనీసం అత్తయ్యనైనా అడిగారా? అక్షత ఆగ్రహాన్ని మరిచిపోయి మరీ పెళ్ళును నవ్వేశాను. నవ్వాగాక అన్నాను, అమ్మకి ఏమి తెలుసునని అడగాలి. ఆమెకు మేము ఎంత చెబితే అంత. నా నవ్వుతో అక్షతకు చిర్రెత్తుకు వస్తుందని నాకు తెలుస్తోంది. అంత కోపాన్ని అణుచుకుని అక్షత గంభీరంగా అంది. సరే చెప్పండి, మీరంతా కలిసి ఏమని తీసుకున్నారు నిర్ణయం? ఏముంది, నాన్న అమ్మకు అనాయాస మరణం కావాలన్నారు. ఆమె శేష జీవితం ప్రశాంతంగా గడిపి నాన్న సమక్షంలో తృప్తిగా కళ్ళు మూస్తే చాలన్నాడు. చికిత్స పేరుతో ఆమెను కష్టపెట్టడం తనకు ఇష్టం లేదన్నాడు. అది ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన మీ అన్నయ్య, ప్రఖ్యాత ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అయిన మీరు ఒప్పుకున్నారు. అంతేగా మరి, నాన్న మాటే మా మాట. భుజాలెగరేశాను అక్షత మాటలను హేళన చేస్తున్నట్లుగా. అయితే అత్తయ్య ఏ నొప్పి రొప్పు లేకుండా పువ్వులా రాలిపోబోతున్నారన్నమాట. అక్షత చల్లగా అనేసి చరచర వెళ్ళిపోయింది. అక్షత మాటల్లోని చల్లదనం నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టేసింది. ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి కిరణాల తాకిడికి నేల కమ్మేసిన శీతాకాలపు పొగ మంచుల. అక్షతతో వాదనలో నెగ్గాలని అలా తేలిగ్గా భుజాలెగరేశానే కానీ ఆమె మాటలను ఆషామాషిగా కొట్టిపారేయలేను. అక్షత అన్నది నిజమే. అమ్మ పొండుటాకులా రాలిపోవటం లేదు. సుడిగాలిలో గిజగిజలాడుతూ, వడగాలిలో గింజుకులాడుతూ ఆమె ప్రాణం ఆమె శరీరం చుట్టూ గింగరాలు కొడుతుంది. ఉండలేక, వదలలేక అమ్మ శరీరంలోని నరనరాన్ని నలిపేస్తున్న ఈ నరకయాతన సునాయాసమా, అనాయాసమా? నా పేరు పక్కన వినయంగా వరుస తీరిన ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల డిగ్రీలన్నీ సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశాయి. అమ్మను గురించిన ఆలోచనలన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. నాన్న అమ్మను పెళ్లి చేసుకునేటప్పటికీ అమ్మ ఎస్ఎల్సి చదువుతోంది. తాతయ్య తన ఒక్కగానొక్క కూతురితో పాటు 7 వారాల నగలు, 12 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట, 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల మామిడి తోపు నాన్న చేతిలో పెట్టాడు. అన్నింటినీ అమ్మేసి నాన్న ఢిల్లీ పయనమయ్యాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ డీన్గా రిటైర్ అయ్యాడు. 40 పుస్తకాలు, 100 కొద్దీ సిద్ధాంత వ్యాసాలు ప్రచురించాడు. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉండేవాడు. అన్నయ్య, అక్క, తాను ఈరోజు ప్రతిభతో పాటు ప్రఖ్యాతిని సొంతం చేసుకోగలిగామంటే అది నాన్న చలవే. నాన్న ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణ తామందరినీ తీర్చిదిద్దింది. అందుకే ఆయనంటే, ఆయన మాటంటే అపారమైన గౌరవం అందరికీను. నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పటి నుంచి అన్నయ్య దగ్గరే ఉంటున్నాడు. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి అమ్మను చూసి వెళుతుంటాడు. అంతకన్నా నాన్న ఏం చేయగలడు? అమ్మ కదలలేదు, నాన్న కలవలేడు. మొదటి నుంచి అంతే. ఇద్దరు భిన్న ధృవాలు. అమ్మకు ఏమీ తెలియదు, నాన్నకు ఈ విషయం తెలుసు. అందుకే మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆమె మాటలు పట్టించుకోకండి. అవి తలలో దూర్చుకున్నారంటే ఎందుకు పనికి రాకుండా పోతారు. ఆమెలాగా దద్దమల్లా తయారవుతారు. నిజానికి
అమ్మ మాట్లాడేదే తక్కువ, మాతో మరీ తక్కువ. కనుక ఆమె మాటల ప్రభావంలో మేము కొట్టుకుపోయే ప్రమాదం ఎన్నడూ రాలేదు. ఆమె ప్రతి పలుకుపై నాన్న కాపలా ఎలాగూ ఉండేది. ఏదో కఠిన నియమావళిని పాటిస్తున్నట్లుగా నిబద్ధతతో నిశ్శబ్దంగా ఆమె పని ఆమె చేసుకుపోతూ ఉండేది. కానీ ఆమె నిబద్ధత ఎప్పుడు బద్దలవుతుందో, ఆమె నిశ్శబ్దం ఎప్పుడు తరంగమై ఉవ్వెత్తున లేస్తుందో ఆ రహస్యం నాకు తెలుసు. అది అమ్మమ్మ గారింటి నుంచి ఉత్తరం వచ్చినప్పుడు, అందులోని అక్షరం అక్షరం తడిమి తడిమి తబ్బిబ్బైనప్పుడు అమ్మ ముఖములో చిప్పిలిన సంతోషం, సంబరం నాకింకా గుర్తుంది. ఊరిలోని వారి కబుర్లన్నీ పేరు పేరున మోసుకువచ్చే ఆ ఉత్తరాలంటే అమ్మకు ప్రాణం. అమ్మకు పుట్టింటి రాకపోకలన్నీ ఆ లేఖలేగా మరి. ఢిల్లీ వాతావరణం అమ్మకు అచ్చొచ్చింది. పెరటిలో పూలు కూరగాయలు పెంచేది. విత్తనాలు నాటుతున్నప్పుడు, పాదులు తీస్తున్నప్పుడు, మొక్కల్ని మెత్తగా నమిలేస్తున్న నత్తల్ని ఏరి పారేస్తున్నప్పుడు, మంచుపడి మాయమయ్యేలోగా విత్తనాల్ని దుంపల్ని భద్రం చేస్తున్నప్పుడు అమ్మ మరో లోకంలో ఉండేది. మా ఊళ్ళోని ప్రతి ఇంటి పెరట్లో ఇప్పుడు బంతులు చేమంతులు విరగబూసి ఉంటాయి. ఊరంతా ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళు ఆడుతుంటారు. సంక్రాంతి సమయం కదా. వేసవి మొదలైంది. మల్లెపూలు గుబాళించే సమయం వచ్చింది. సాయంత్రం పూట కళ్ళాపు చల్లి ముగ్గులేసుకుని ఆరుబయట నవారు మంచం మీద నడుం వాల్చి ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెడుతూ కబుర్లు చెప్పుకుంటుంటే అబ్బో, అలా అంటున్నప్పుడు అమ్మ ముఖం ఎలా ఉండేదో నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. పుట్టింటి జ్ఞాపకాల వెలుగులు, అయిన వాళ్లను వీడి వచ్చిన వెలితి ఆమె ముఖంలో దోబూచులాడేది. ప్రవీణ్! అంతలోనే నాన్న హూంకరింపు. అంతే. తాను ఒక్క పరుగు తీసేవాడు అమ్మకు ఆమడ దూరంగా. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ ఇంకా ఏమేమి చెప్పాలనుకునేదో. అమ్మకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, డ్రైవింగ్ రాదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నాన్నే తీసుకువెళ్ళేవాడు. అన్నయ్యకి కాస్త మాటలు రాగానే దుబాసీ వ్యవహారం మొదలుపెట్టాడు. ఒక్కోసారి విసుక్కునేవాడు. నానా, అమ్మకి ఇంగ్లీష్ నేర్పించు, మాటిమాటికి నన్ను చంపుకు తింటోంది నాన్న అనేవాడు. ఆ మట్టి బుర్రకి అంత త్వరగా ఎక్కదురా బాబు. వచ్చేదైతే ఈ పాటికి 4 ముక్కలు పట్టేసేది. అయినా ఆమె పక్కన కూర్చుని ఏబీసీడీలు నేర్పించటానికి నాకు తీరికెక్కడిది? ఇకపోతే మనం ఎవరో ఒకరం ఆమె పక్కన ఉంటూనే ఉంటాం. మరి ఆమె అర్జెంటుగా ఇంగ్లీష్ నేర్చుకోవలసిన అవసరం ఏముంది? నిజమే, మాతో పాటు అమ్మ అంగీకరించింది. అలా ఆమె భాషతో పాటు ఆమె కదలికలు నిర్ణయమైపోయాయి. అమ్మకు ఇంగ్లీష్ రాకపోవటంతో మాకు నాన్నకు ఓ సౌలభ్యం ఉంది. బోలెడంత స్వేచ్ఛ ఉంది. మేం నలుగురం ధారాళంగా చర్చించుకునే విషయాల్లో, వాదించుకునే విషయాల్లో, నవ్వుకునే విషయాల్లో, ఆనందించే విషయాల్లో ఆమె నిశ్శబ్దమైపోయింది. అయినా అమ్మ ఎన్నడూ చిన్నబుచ్చుకోలేదు. మా మాటలను మురిపెంగా వింటూ ఉండేది. మేం ఏం చేసినా ఆమెకు అపురూపమే. దూరంగా నిల్చునే మెటికలు విరిచేది. నాన్న అడుగుల చప్పుడు వినిపించటం ఆలస్యం. పిల్లిలా వంటింట్లో దూరేది. మొదట్లో బయట అలవాటు కొద్దీ పిల్లల మాలో మేం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నా అమ్మా నాన్నలతో తెలుగులో మాట్లాడేవాళ్ళం. నాన్న నలుగురము ఇంగ్లీష్లోనే మాట్లాడాలన్న కఠిన నియమం పెట్టింది అమ్మ వల్లనే. అదెలాగా అంటే, ఆ రోజు ఎప్పటిలాగానే అమ్మ వంటింటి నేల మీద కత్తిపీట పెట్టుకుని కూరగాయలు తరుగుతోంది. ఆమె అలా చేయటం నాన్నకు ఇష్టం లేదు. తన మిత్రుల ఇళ్లల్లోలాగా చాకుతో కోయమనేవాడు. అమ్మకు చేతకాదు. అమ్మ నేల మీద చతికిల పట్టం, కత్తిపీట చుట్టూ కూరగాయలు పరుచుకుని తరగటం చిన్నతనంగా అనిపించేది. పల్లెటూరి గబ్బిలాయి వేషాలు అని చివాట్లు పెట్టేవాడు. అందుకేనేమో
అమ్మ ఆయన వచ్చే లోపల గబగబా కూరగాయలు తరిగి రేళ్లలో సర్దేసేది. వాటిని పక్కనే ఓ చాకుని పెట్టి ఉంచేది. ఎందుకైనా మంచిదని. పిల్లల ముగ్గురిలో చిన్నవాడిననేమో అమ్మకి తానంటే ముద్దు. ఆమె గారాబాన్ని అలుసుగా తీసుకుని తను మారం చేస్తూ సాగించుకునేవాడు. నిజం చెప్పొద్దు, తనకు అమ్మ కూరగాయలు కోయటం చూడటమంటే ఎంతో సరదా. అమ్మ చెప్పేది, మా ఊళ్ళో ఎవరైనా ఊరబంతి పెడుతున్నారంటే చాలు, ఊళ్ళోని ఆడవాళ్లంతా తలా ఓ కత్తిపీటతో తయారు. తాటాకు పందిళ్ల కింద కూరగాయలు కుప్పలుగా పోసి వాటి చుట్టూ గుండ్రంగా కూర్చుని రాత్రంతా కూరగాయలు తరుగుతారు. ఎన్ని కబుర్లు, ఎన్ని పరాచికాలు, ఎన్ని వేళాకోళాలు, పాటలు కూడా పాడుతారు. అమ్మ తన ఊరి కబుర్లు చెప్పటమే కాదు, కూరగాయలు తరిగేప్పుడు తాను ఎంతో హుషారుగా ఉండేది. కులాసాగా కబుర్లు చెప్పేది, కథలు చెప్పేది, కూని రాగాలు తీసేది. ఒక్కోసారి అక్క కూడా తమతో చేరేది. ఇద్దరం పోటీలు పడుతూ అమ్మకు కూరగాయలు అందిస్తూ ఆమెకు మా చెవులు అప్పగించేవాళ్ళం. రకరకాల కూరగాయలు చూస్తుండగానే చక్రాలుగా, చదరాలుగా, పొడవుగా, వెడల్పుగా, లావుగా, సన్నగా, చిన్నగా, పెద్దగా మారిపోవటం విచిత్రంగా ఉండేది. తరిగిన వాటిని అమ్మ కుదురుగా అమర్చేది. ఎన్నెన్ని ఆకారాలు, ఎన్నెన్ని రంగులు, ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు అన్నీను. చకచకా కదిలే అమ్మ వేళలో ఏదో లయ ఉండేది. తరగటంలోని ఆమె నైపుణ్యం ముచ్చట గొలుపుతూ ఉండేది. మాకు ఏదైనా చెబుతున్నప్పుడు ఆమె ముఖంలో ఏదో వింత వెలుగు నిండి ఉండేది. మా సాన్నిహిత్యమో, ఆ కొద్దిసేపటి ఆమె స్వాతంత్ర్యమో ఏమో మరి. పరోపకారార్థ మిదం శరీరం. ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆవులు పాలిస్తాయి, నదులు ప్రవహిస్తాయి, చెట్లు ఫలిస్తాయి. అలాగే ఇతరులకు మేలు చేయటం కోసమే ఈ శరీరం ఉంది. అక్కయ్య, తాను, అమ్మ కంఠ మాధుర్యంలో పరవశులై ఉన్నారు. నాన్న ఎప్పుడు వచ్చాడో, మమ్మల్ని ఎప్పటి నుండి గమనిస్తూ ఉన్నాడో ఒక్కసారి గొంతు సవరించుకున్నాడు. అంతే. అమ్మ మళ్ళీ జీవితంలో కత్తిపేట ముట్టుకోనూ లేదు. ఆమె ముఖంలో చిరునవ్వు చెరగనూ లేదు. ఆమె పనులు ఆమె మౌనంగా చేసుకోవటం మారనూ లేదు. అమ్మతో తాము రహస్యంగా తెలుగులో మాట్లాడటము మాననూ లేదు. అదే మంచిదైంది. అన్నయ్య, తాను, మరికొందరు లండన్ వైద్య మిత్రులతో కలిసి తెలుగుగడ్డ మీద కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభించాలన్నప్పుడు అక్కరకు వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. వంట మనిషి కంఠం నా ఆలోచనలోంచి నన్ను బయటపడేసింది. కాఫీ సార్. వినయంగా ట్రేను నా ముందర టీపాయ్ మీద పెట్టింది. మేడం జిమ్కి వెళ్ళారు సార్, మీకు చెప్పమన్నారు. వంట మనిషి వెళ్ళిపోయింది. ట్రే వంక చూశాను. పాలు, కాఫీ పొడి, చక్కెర వేటికవి విడివిడిగా ఉన్నాయి. వంట మనిషి చేసే కాఫీ అధ్వానంగా ఉంటుందని అక్షతే ఈ ఏర్పాటును అలవాటు చేసింది. అందుకే అక్షత అమ్మను అర్థం చేసేసుకున్నానంటూ మాట్లాడితే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కానిది. అమ్మకు ఇల్లంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ఇంట్లోని మనిషి మనిషికి కోరిన వంటలు వండి పెట్టడంలో గాని, ఆపేక్షగా వడ్డించటంలో గాని ఆమెకు ఆమె సాటి. ఇల్లు, పిల్లలే ఆమెకు పంచప్రాణాలు. అక్షత కూడా వంట చేయటంలో మంచి నేర్పరి. మొన్నట్టుండి ఓ రోజు హఠాత్తుగా ప్రకటించేసింది తానిక వంట చేయబోవటం లేదని. అదేం? నేను చానాళ్లుగా గమనిస్తున్నాను. పెట్టింది తినటం, గమ్మున లేచి వెళ్ళటం, కష్టపడి చేసిన వంట ఎలా ఉందో చెప్పటం అటుంచి కనీసం నేను తిన్నానా లేదా అన్నది పట్టించుకోకుండా చేతులు కడిగేయటం. ఒంటికాయ సొంటి కొమ్ములా ఒక్కతిని కూర్చుని రాకాసి తిండి ఎలా తినను? పైనుంచి వంట చేసేప్పటి వాసనల వల్ల ఏమో తినకుండానే కడుపు తెములుకు వస్తుంది. అక్కడికి అప్పుడప్పుడు తినటం మానేసి చూశాను. మీరు కనీసం గమనించనైనా గమనిస్తారేమోనని. మీరు, మీ వెనకే పిల్లలు, నలుగురం కూర్చుని 4 మాటలు కలబోసుకుంటూ, సాధక బాధకాలు వెళ్ళబోసుకుంటూ
గలగలమంటూ భోజనం పంచుకుంటే ఎలా ఉంటుంది? మీరు మారరు. ఈ భాగ్యానికి నేను వండినా ఒకటే, వంట మనిషి వండినా ఒకటే. ఆప్యాయంగా వండి, ఆత్మీయంగా వడ్డించే వారి ప్రాధాన్యం మీకు పట్టనప్పుడు ఇక అనుకుని ప్రయోజనం ఏముంది? అక్షత మాటంటే మాటే. ఆ తర్వాత వంట ఇంట్లో అడుగుపెట్టిన పాపాన పోలేదు. తరచూ మారే ఆ వంట మనుషుల అవకతవక తిండి తినక తప్పటం లేదు. ఏ మాటకా మాట. వంట మానేశాక అక్షతకి బోలెడంత తీరిక దొరికింది. న్యూయార్క్లో ఉన్నప్పుడు ఆమె కాలక్షేపానికి నేర్చుకున్న ఇంటీరియర్ డెకరేషన్ను వృత్తిగా మలుచుకుంటానని అన్నప్పుడు నేను అడ్డుపడలేదు. నిజానికి అడ్డుపడినంత మాత్రాన నా మాట చెల్లుతుందన్న నమ్మకం నాకు లేదు. పైనుంచి నన్నొక సనాతన భావాల సద్దిమూట అంటూ నిర్లక్ష్యంగా వేసే ముద్ర నుంచి గౌరవంగా తప్పించుకోవచ్చు. నా మర్యాద నేను కాపాడుకోవచ్చు. అయినా ఇంట్లో అక్షత చేసే పనేమీ లేదు. పిల్లలు డూన్ స్కూల్లో చదువుకుంటున్నారు. నాకేమో క్షణం తీరిక ఉండదు. అక్షతకు ఏదో ఒక వ్యాపకం లేకపోతే నన్ను చీల్చి చెండాడటమే ఆమె వ్యాపారమై కూర్చోదు. ఎప్పుడూ లేనిది అక్షత ఇవాళ ఉదయాన్నే మొదలుపెట్టింది వాదించటం. ఛ! నేను యాంత్రికంగా కాఫీ కలుపుకుని తాగేసిన కప్పును యథాస్థానంలో పెట్టాను. కాఫీ ట్రేలోనే మడిచి ఉంచిన దినపత్రికను యథాలాపంగా అందుకున్నాను. స్త్రీలను విద్యావంతులను చేయటంలోనే దేశ సౌభాగ్యం దాగి ఉందని ముఖ్యమంత్రి గారి ఉవాచ. విద్యావంతులను చేయాల్సింది ఆడవాళ్లను మాత్రమే కాదు ప్రవీణ్, మగవాళ్లను కూడా. అక్షత కంఠం ఎక్కడి నుంచో పలికింది. పేరు పక్కన డిగ్రీలను పేర్చిపెట్టే విద్య కాదు కావాల్సింది. సాటివారిని సానుభూతిగా అర్థం చేసుకోగల సంస్కారాన్ని నేర్పించే విద్య కావాలి. తోటివారి స్వతంత్రాన్ని గౌరవించగల సభ్యతను నేర్పించే విద్య కావాలి. ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో, కారుణ్యంతో, బాధ్యతతో వ్యవహరించగల ప్రవర్తనను నేర్పించే విద్య కావాలి. నేను అప్రయత్నంగా చేతిలోని పేపర్ను టీపాయ్ మీద ఉంచి అమ్మ గదివైపు వెళ్ళాను. గుడ్ మార్నింగ్ డాక్టర్, అక్కడున్న నర్స్ విష్ చేసింది. అమ్మ కండిషన్ అడిగి తెలుసుకుని ఆమెను బయటకు వెళ్ళమని సైగ చేశాను. నర్స్ నెమ్మదిగా బయటకు వెళ్ళింది. కుర్చీని అమ్మ మంచం దగ్గరకు లాక్కుని కూర్చున్నాను. అమ్మ ముఖం వైపు పరీక్షగా చూశాను. ఈరోజు నా చూపుల్లో ఏదో తేడా ఉంది. అది రోజు చూసే డాక్టర్ చూపులు కావు. ఆమె చర్మాన్ని, మాంసాన్ని, రక్తాన్ని, బొమికల్ని దాటుకుని ఆమె హృదయాన్ని తడిమే ప్రయత్నం చేస్తున్నాయి. కొత్తగా, వింతగా. అమ్మ స్పృహలో లేదు. అచేతన స్థితిలో ఓ ఆకారంలా పడి ఉంది. ఆమె శరీరము, ఆమె ప్రాణము ఆమెను చెరో పక్కకు లాగేస్తున్నాయి. బాధనంతా ఆమె భరిస్తూనే ఉంది, నిశ్శబ్దంగా, నిర్మలంగా, ఎప్పటిలానే. ఇక ఇప్పుడు లాభం లేదు. ఏమీ చేసే అవకాశము లేదు. నిశ్చలమైన ఆమె ముఖంలో గూడు కట్టుకున్న నిగూఢత నన్ను నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది. అమ్మ గురించి కాదు, కాదు, అక్షత అన్నట్టుగా అమ్మ శరీరం గురించి నిర్ణయం తీసుకున్న రోజు ఇంకా గుర్తుంది. నాన్న, అన్నయ్య, తాను ముగ్గురికి 3 నిమిషాలు పట్టలేదు. తమ నిర్ణయాన్ని 3 ముక్కల్లో నిర్ధారించేశారు. అమ్మ శరీర స్థితి గురించి నాన్నకు వివరించగానే నాన్న ఏమేం చేయవచ్చును అడిగారు. కిడ్నీ మార్పిడి చెయ్యాలి. కిడ్నీ తాత దొరికే వరకు డయాలసిస్ చేస్తూ ఉండవచ్చు. దాని వలన లాభమేమిటి? అమ్మ జీవితకాలం పొడిగించవచ్చు. పొడిగించి? నాన్న అర్థంతరంగా ఆగిపోయారు. నేను, అన్నయ్య నాన్న అభిప్రాయాన్ని లిప్తపాటులో అర్థం చేసుకున్నాం. అవును, ఆమె జీవితకాలం పొడిగించటం అనవసరం. అంతే మరి. ముగ్గురం ఏకాభిప్రాయాన్ని ప్రకటించాం. అమ్మకు జీవితం ఏమిటి? ఇల్లు, పిల్లలు. అప్పటికే అన్నయ్యకు, అక్కకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. నా పెళ్లి కుదిరింది. అక్క పిల్లలు హై స్కూల్లో అడుగుపెట్టారు. కాబట్టి
ఆడపిల్ల పురుళ్ళు పుణ్యాలు లాంటి బాధ్యతలు అమ్మకు లేవు. ఇంతకన్నా అమ్మకు జీవించదగ్గ జీవితం ఏముంటుంది? విషయం తెలిసి అక్క ఒక్కసారిగా గొల్లుమంది. ఎంత చదువుకున్నా ఆడవాళ్లతో ఇదే గొడవ. ఏ విషయాన్ని వాస్తవ దృష్టితో అవగాహన చేసుకోరు. అక్క కొడుకు శశి చిచ్చుర పిడుగు నన్ను నిలదీశాడు. మామయ్య, అమ్మమ్మను అలా ఎలా వదిలేస్తాం? ఏదో ఒకటి చెయ్యి మామయ్య. నువ్వు ఎంతమందికో కిడ్నీలు మార్పిడి చేసావు కదా, అమ్మమ్మకు చేస్తే ఏం మామయ్య? నాకు నవ్వాగింది కాదు, గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు. ఏం చేస్తాం? వాడికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. వాడి ముఖంలోకి చూశాను. ఆవేశంతో పాటు అమాయకత్వం కలగలిసి ముఖం ఎరుపెక్కి ఉంది. ఏరా అబ్బాయి, కిడ్నీ మార్పిడి అంటే ఏదో అపెండిసైటిస్ లాంటి ఆపరేషన్ అనుకుంటున్నావా? చాలా పెద్ద ఆపరేషన్. కిడ్నీ మార్చినా అది శరీరంలో ఇముడుతుందో లేదో తెలియదు. ఇమిడిన జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి. అన్నింటినీ మించి కిడ్నీ దొరకటమే గగనం. దొరికిన కిడ్నీ అమ్మకు సరిపోవాలి. నేను శశిముఖం వంకే చూస్తూ చెబుతున్నాను. కుటుంబ సభ్యులెవరైనా దానం చేయవచ్చు, కానీ ఎవరు చేస్తాంరా? అసలు అంత బాధ ఎందుకు చెప్పు? నా కిడ్నీ ఇస్తాను మామయ్య, వాడు టక్కున అన్నాడు. నేను ఆశ్చర్యంతో వాడి వంక చూశాను. అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం మామయ్య. అంతకుముందు నువ్వు ఎన్నిసార్లు ఆర్గాన్ డొనేషన్ మీటింగ్స్లో చెప్పావు కదా మామయ్య. మా స్కూల్ మీటింగ్స్లోనూ చెప్పావు, ఒక కిడ్నీ దానం చేసినా ఏమీ కాదని. మామయ్య, ప్లీజ్ యాక్సెప్ట్ మై కిడ్నీ, ప్లీజ్ మామయ్య. శశి గొంతులోని వణుకు, కళ్ళల్లో తడి ఒక్క క్షణం నన్ను కదిలించాయి. ఎదిగి ఎదగని వయసు, ఉద్వేగం ఉద్రేకం మిళితమే తమాషాగా ప్రకటితమవుతుంది. అంతే. అనుభూతి అన్న భూతం పట్టుకుంటే ఆవేశం వచ్చి పడుతుంది. నేను సంభాళించుకుని శశిని సముదాయించాను. శశి, నిజమేరా, నేను ఎన్నెన్నో మీటింగ్స్లో చెప్పాన్రా, కొన్ని వందల ఆపరేషన్లు చేశాన్రా. అయినా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాననుకున్నావు? నీవింకా చిన్న పిల్లాడివి. పెద్దాడివి అయితే నీకే అర్థం అవుతుంది. నీ ఒళ్ళు గొల్ల చేసి ఆమె జీవితకాలం పొడిగించి ఎవరిని ఉద్ధరించాలి? ఏం సాధించాలి? ఆనాడు శశికి ఎలాగోలా సర్ది చెప్పినా అక్క ఇప్పటికీ ఆ విషయంలో అసంతృప్తిగా ఉందని నాకు తెలుసు. ఏం చేస్తాం? అందరినీ తృప్తిపరచడం ఎవరి వలనవుతోంది? ఇన్నాళ్లకు మళ్ళీ అక్షత నిలదీస్తోంది. జరిగిన దానికంతా నన్నే దోషిగా నిలబెడుతోంది. అమ్మ చాలా కాలంగా డయాబెటిక్, షుగర్ కంట్రోల్లో ఉంచుకోక, ఆహార నియమాలు పాటించక ఇంత దూరం తీసుకువచ్చింది. ఆ మాటే ఉదయం అక్షతతో అన్నాను. అది అమ్మ మూర్ఖత్వం, కోరి తెచ్చుకుంది. అలా కొట్టిపారేయొద్దు ప్రవీణ్. కాస్త ఒళ్ళు వెచ్చబడితేనే ఎవరైనా పక్క నుండి బాగోగులు చూస్తే బావుండనిపిస్తుంది. అలాంటిది ఇటువంటి జీవిత కాలపు జబ్బుతో వేగటానికి కుటుంబ సభ్యులందరి సహకారము ఉండొద్దు? ఆమె తిండి తిప్పల గురించి, మందు మాకుల గురించి అడిగిన వారున్నారా? ఆ ఏకాకితనంతోనే విరక్తి భావన పుట్టేది. అందుకేనేమో ఆమె అలా. నిజమే, చిన్నప్పుడు తనకెప్పుడైనా జ్వరం వస్తే మాత్ర వేసుకోవటానికి ఎంత మారాం చేసేవాడు. అమ్మ ఆ మాత్రను పొడి చేసి తేనెతో రంగరించి తనను బతిమిలాడి పామాడి బుజ్జగించి లాలించి ఆ మాత్ర మింగే వరకు వదిలేదేనా? అమ్మను బుజ్జగించటం ఏం కర్మ? రోజువారీ మాత్ర వేసుకుంటుందో లేదో తానేనాడైనా అడిగాడా? అక్షత అన్నట్లు ఓ పూట ఆమె పాలుమారి ఉండవచ్చు, కానీ వంట చేయటంలో చేయి తిరిగిన అమ్మ ఎన్నాళ్ళో ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండటం తనెరుగు. తినటానికి బోలెడన్ని పదార్థాలు ఆమెకు ప్రత్యేకంగా వండుకోవాలని తట్టేదే కాదు. ఎందుకని? అదే మాటను అక్షతను అడిగాను. ఆడవాళ్ళెవరైనా అంతే, అందరికీ అమర్చటంలోనే వారి ఓపిక అయిపోతుంది. ఇక ఆమెకు ప్రత్యేకంగా వండుకోవటమా?
అసంభవం. ఆ మాటే అమ్మను అడిగేవాడు. ఆకలి వేయటం లేదురా ప్రవీణ్, ఒక్క ముద్ద తిన్నా కడుపులోంచి ఎగతన్నుతోంది. ఒక్కో రోజు రాత్రిళ్ళు ఎడతెగకుండా ఎక్కిళ్ళు వచ్చేవి. నిద్రలోంచి ఉదాటన లేచి కూర్చునేది. నా పేగుల్ని తోడేస్తున్నాయిరా అంటూ. ఆ ఎక్కిళ్లతోనే నా ప్రాణం పోయేటట్టుందిరా. అమ్మ నాతో ఫిర్యాదులు చేయటం గమనించి నాన్న గదిమాడు. వాడి పని వాడిని ప్రశాంతంగా చేసుకొనిస్తావా? అంతే. ఇక అమ్మ ఏనాడు తన శరీరం గురించి మాట్లాడలేదు. నాకు ఏ ప్రశాంతతను ఇవ్వాలని నాన్న అమ్మ నోరు కుట్టేశాడో ఆ ప్రశాంతతే ఇప్పుడు నన్ను అతలాకుతలం చేస్తోంది. నిలువున కుదిపేస్తోంది. అది పరితాపమో పశ్చాత్తాపమో నాకే తెలియదు. అమ్మ కిడ్నీలు పనిచేయటం మానేశాయి. మలినాలను వడపోయటమే కాదు, ఒంట్లోని నీటిని విసర్జించకుండా మొరాయించేశాయి. ఒంట్లోని నీరు ఒంట్లో ఉండిపోయింది. కాళ్ళు, చేతులు, ముఖం, ఒళ్ళు చేరిన నీరు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించింది. అప్పుడు కూడా అమ్మ ఫిర్యాదు చేయలేదు. ఆయాసం ఎక్కువై ఊపిరితిత్తులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు మేము గమనించాం. ఎన్నాళ్ళు ఫిర్యాదు చేయకుండా ఉన్నందుకు నాన్న మరోమారు ఆమె మీద విరుచుకుపడ్డాడు. అమ్మకు చికిత్స ప్రారంభించాను. డయాలసిస్ చేస్తూ కొంతకాలం నెగ్గుకొచ్చాను. ఇక ఆ అవకాశము పోయింది. ఏడాది నుంచి ఉలుకు పలుకు లేకుండా మంచంలో ఆకారమైపోయింది. ఒంట్లోని నీరు ఆమె గుండెను ఏ క్షణాన్నైనా చిరిమేయవచ్చు. నా మనసంతా వికలమైంది. ఇదంతా ఇలా జరగవలసింది కాదు. అయ్యో! నా చెయ్యి అప్రయత్నంగా అమ్మ చేతిని తడిమింది. గుంబనంగా ముడిచిన తన గుప్పెట్లో అమ్మ ఎన్ని గుట్లు దాచిందో. ఆనాడే అమ్మ ఫిర్యాదులు విని ఉంటే నా ఆలోచన సాగలేదు. నేను శిలనైపోయాను. ప్రవీణ్! అక్షత నన్ను లోకంలోకి లాక్కొచ్చింది. నా ఎదురుగా మరో కుర్చీ వేసుకుని దగ్గరగా కూర్చుంది. నేను ఏమీ మాట్లాడకపోయేసరికి ఓ కవరు తీసి నా చేతిలో పెట్టింది నింపాదిగా. మెడికల్ రిపోర్ట్స్ అక్షతవే. అక్షతకు డయాబెటిస్. అయోమయంగా అక్షత ముఖంలోకి చూశాను. మళ్ళీ ఇదేంటి? అక్షత వాతావరణాన్ని తేలికపరచటానికి అన్నట్టు భుజాలెగరేసి పెదవి విరిచింది. 3 రోజుల క్రితమే నేను డయాబెటిక్నని తెలిసింది ప్రవీణ్. మరోసారి పరీక్షలు చేయించాక నీకు చెబుదాంలేమని ఊరుకున్నాను. నిన్న మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడే జిమ్ నుంచి వస్తూ రిపోర్టు తీసుకువస్తున్నా. అక్షత నా వంకే కన్నార్పకుండా చూస్తూ చెబుతోంది. నేను ఇంటర్నెట్లో ఈ జబ్బు గురించి, చికిత్స గురించి, పర్యవసానం గురించి తెలుసుకున్నాను. అత్తయ్య విషయంలో ఏం జరిగి ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది. అంతే కదా ప్రవీణ్? తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదుగా. అక్షత గొంతు పూడుకుపోయింది. కాసేపాగి తానే అంది. మా నాన్న కూడా డయాబెటిక్. నీకు తెలుసు కదా. ఆయనకు జిహ్వ చాపల్యం ఎక్కువ. అమ్మ ఆయనకు సమయానికి తగ్గట్లు అన్నీ అమర్చి పెట్టడానికి ఎంత తాపత్రయపడేదో. ఎక్కడెక్కడి పుస్తకాలన్నీ తిరిగేసి ఆ జబ్బును గురించి తెలుసుకునేది. ఎక్కడెక్కడ ఆ జబ్బును గురించి మీటింగ్ పెట్టినా పరిగెత్తుకు వెళ్ళేది. ప్రత్యేకమైన వంటలన్నీ నేర్చుకు వచ్చేది. అనుక్షణం ఆయనకు అంటి పెట్టుకుని తిరిగేది. మాకప్పుడు అదంతా చాదస్తంగా తోచేది. ఆమె ఇంత తపన పడ్డా నోటికి ఆదురుగా లేవని తినే పళ్ళాన్ని నాన్న అమ్మ ముఖం మీద విసిరి కొట్టడం నాకు తెలుసు. అక్షత కళ్ళు తడికట్టాయి. నాకు అక్షత కసుబుసులే తెలుసు కానీ కంట తడి ఎరుగను. ఓదార్పుగా ఆమె చెయ్యి తట్టాను. అక్షత గొంతు సవరించుకుని అంది. ఈ రోజుల్లో షుగర్, బీపీ అంటే భయపడేవారు లేరు. ఎంతో సాధారణమైపోయాయవి. అలాంటిది 2 డాక్టర్ల తల్లి అయి ఉండి అత్తయ్యకు ఇంత దుర్భర పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే నాకెన్నో అగాధాలు కనిపించాయి. నేను ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాను. ప్రవీణ్, ఇక్కడ సమస్య కిడ్నీ మార్పు కాదు, మీరు తీసుకున్న నిర్ణయంలోని వివక్ష.
అత్తయ్యకు అవసరం ఉండి మనకు అన్ని అవకాశాలు ఉండి కనీసం ఆ దిశగానైనా ఆలోచించలేకపోయాం. అదే నా బాధ. కిడ్నీ మార్పిడి చాలా రిస్క్ అక్షత. అర్థం చేసుకో. నేను నోరు విప్పాను. రిస్క్ అన్నది ఏ ట్రీట్మెంట్లోనైనా ఉండదు. యాంజియోగ్రామ్ చేసేప్పుడే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వారి గురించి మనం వినలేదు. అంత మాత్రం చేత మామయ్యకు గుండె ఆపరేషన్ చేయటం మానేసి అలా వదిలేశామా? మామయ్యకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్ చేయటం అత్యవసరమైతే అత్తయ్యకు ప్రారంభ దశలోనే కిడ్నీ మార్పిడి చేయటం అత్యవసరం కాదు. ఆయన విషయంలో తీసుకున్న రిస్క్ ఈమె విషయంలో ఎందుకు తీసుకోలేదు? అది నాకు అర్థం కానిది. నాన్న ఒక మేధావి. ఆయన జీవితం సమాజానికి ఎంతో అవసరం. నేను అప్రయత్నంగా అన్నాను. ఏం, గృహిణి సమాజానికి అవసరం లేదా? నువ్వే ఇలా మాట్లాడితే ఎలా ప్రవీణ్? అతనైనా ఆమె అయినా వైద్యుని దృష్టిలో రెండూ శరీరాలే. ఆ శరీరాల పట్ల నిర్ణయం తీసుకోవాల్సిన, చికిత్స చేయాల్సిన మానవ దృక్పథంలో ఒక్కటే. నీవు నేర్చుకున్న వైద్యాన్ని సమస్త మానవాళి సౌభాగ్యం కోసం వినియోగిస్తానని నీవు చేసిన హిపోక్రాటిక్ ఓత్ మర్చిపోయావా? ఏ వైద్య విధానాన్నైనా అందుకోవటం మనిషిగా ఆమె హక్కని మర్చిపోయావా? అదంతా ఇప్పుడు ఎందుకు అక్షత? నువ్వేమైనా అనుకో ప్రవీణ్. నా భయం నాది. నేను అచేతనంగా ఉన్నప్పుడు, అపస్మారకంగా ఉన్నప్పుడు నా శరీరం విషయంలోనూ నీవు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తే అత్తయ్యకు జరిగిన మర్యాదే నాకు జరుగుతుందేమోనని నా ఆందోళన. ఎంతైనా తమరు ఆ తండ్రికి తగ్గ తనయులే కదా. అనవలసిన ఆ 4 మాటలు అనేసి అక్షత చక్కాపోయింది. నా శరీరంలో ఒక విధమైన నిస్సత్తువ ఆవరించింది. అణువు అణువు చచ్చుబడినట్లు నీరసం నిలువున ముంచెత్తింది. లోపల నుంచి జ్ఞాపకాల తెరల్ని తొలగించుకుంటూ వినిపించింది అమ్మ గొంతు. ఆమె మాటల్లోని మాధుర్యం, మార్ధవం, మమత కలబోసుకుని గుండెల్ని పిండేసింది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు మేలు చేయటానికే ఈ శరీరం ఉన్నది. పరోపకారార్థమితం శరీరం. అన్ని సంకోచాలను పక్కకు నెట్టి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మ కోసం పసిపిల్లాడిలా మొట్టమొదటిసారిగా. ఇదం శరీరం కథ విన్నారు కదా. అబ్బా, మనసు భారమైపోయింది. కళ్ళు తడయ్యాయి ఈ కథ వింటే. ఇప్పుడు రచయిత పరిచయం. చంద్రలత నడిగడ్డలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మహబూబ్ నగర్లోనూ హైదరాబాద్లోనూ విద్యాభ్యాసం కొనసాగింది. బిఏలోనూ ఎంఏలోనూ ఆయా విశ్వవిద్యాలయాల ప్రథములుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఆంగ్ల సాహిత్యం, కథన శాస్త్రంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. చంద్రలత పూర్వీకుల స్వగ్రామం గోడవల్లి, గుంటూరు జిల్లా. ప్రస్తుత నివాసము నెల్లూరు. చిరకాలంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా వృత్తి నిర్వహించారు. దానితో పాటుగానే విద్య, ప్రకృతి, సాహిత్యం ప్రధానాంశాలుగా కృషి చేసే ప్రభవ స్థాపక నిర్వాహకురాలు. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషికి డాక్టర్ మంగాదేవి బాల సాహిత్య పురస్కారము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సాహితీ పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2004లో డాక్టర్ బి అరుణకుమారి ధర్మనిధి పురస్కారము, 2006లో రచయిత్రి ఉత్తమ గ్రంథము దృశ్యాదృశ్యంకు గాను తెలుగు భాషకు చేసిన కృషికి డెట్రాయిట్ లిటరరీ క్లబ్ గౌరవ పురస్కారము, సాహిత్యం ద్వారా వ్యవసాయ రంగానికి చేసిన కృషికి మండవ ఫౌండేషన్ గౌరవ పురస్కారము, సాహిత్య కృషికి పెద్దిబట్ల సాహిత్య స్ఫూర్తి అవార్డు, ఎన్టీఆర్ కళా పరిషత్ సాహితీ పురస్కారము అందుకున్నారు. వీరి నవల రేగడి విత్తులు అనే నవలకు
తానా వారి బహుమతి లభించింది. అంతరంగాలు, వర్ధని, రేకడి విత్తులు, దృశ్యాదృశ్యం, వాళ్ళు వీళ్ళు, పారిజాతాలు, నీలంపు రాశి అనే నవలలు, నేను నాన్ననవుతా, ఇదం శరీరం, వివర్ణం, పిల్లలు మాయమైన వేళ, బొట్టెట్టి అనే 5 కథా సంపుటాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. మడత పేజీ, ప్రభవ అనే బ్లాగులు నిర్వహిస్తున్నారు. చంద్రలత అనే యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నింటినో ఈ ఛానల్లో వినిపిస్తున్నాను. మరికొన్ని కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మళ్ళీ రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.